నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక అత్యంత సున్నితమైన అంశం మీద విశ్లేషణ చేయడానికి మీ ముందుకొచ్చాను. అంటే ఇది ఒక రకంగా సాహసం లాంటిది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య అభిజాత్యపు పోరు గురించి ఈ విశ్లేషణ చేయడానికి నేను సాహసిస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్యం భారతదేశం. అందుకే ప్రతి ప్రజాస్వామ్య దేశం భారతదేశాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తాయి. ప్రజాస్వామ్య భవంతి 4 ప్రధానమైన పిల్లర్ల మీద అంటే స్తంభాల మీద నిలబడి ఉంది. వాటిల్లో ముఖ్యమైనది కార్యనిర్వాహక వ్యవస్థ, 2 పార్లమెంటరీ వ్యవస్థ, దాన్ని మనం శాసన వ్యవస్థ అంటాం, 3వది న్యాయ వ్యవస్థ, ఇక 4వది మీడియా. ఈ 4 వ్యవస్థల సమన్వయంతోనే ప్రజాస్వామ్య మనుగడ కొనసాగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలు రావటం ప్రమాదకరంగా మారింది. దాన్ని మనం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వాటిల్లింది అని కూడా అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తమిళనాడు ప్రభుత్వానికి అక్కడి గవర్నర్ ఎన్ రవి గారికి వచ్చిన విభేదాలు రాష్ట్రపతికి చేరాయి. అంటే స్టాలిన్ ప్రభుత్వం పంపించిన బిల్లులను తాను అంగీకరించకుండా, అంటే అటు ఇటు చెప్పకుండా, అటు అవునని కానీ కాదని కానీ చెప్పకుండా నెలల తరబడి తన దగ్గరే ఉంచుకోవటం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య గ్యాప్ క్రియేట్ చేసింది. దాంతో ఆయన అత్యున్నత పదవి అయిన రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతిని ఆశ్రయించారు. వారు కూడా అంటే గవర్నర్లు అనేవాళ్ళు రాష్ట్రపతి ఆధీనంలోనే ఉంటారు, అంటే చెప్పు చేతల్లోనే ఉంటారు. కనుక తమ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించినట్లుగానే భావించి ఆ 10 బిల్లులు ఏవైతే పంపించారో స్టాలిన్ ప్రభుత్వం వారు, వాటిని ఆవిడ కూడా మన రాష్ట్రపతి కూడా ప్రక్కన పెట్టారు. అంటే తిరస్కరించినట్టే అయింది. దీంతో అంత ముఖ్యమైన బిల్లులను శాసనసభలో అంగీకరించిన తర్వాత, అంటే ఆమోదం పొందిన తర్వాత ఈ స్థాయిలో వాటికి నిర్లక్ష్యం వహించటం అనేది తట్టుకోలేని స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించింది. గవర్నర్ కానీ రాష్ట్రపతి అయినా సరే, ఆ మాటకు వస్తే రాష్ట్రపతి అయినా సరే, శాసనసభలో చేసిన చట్టాలను, బిల్లులను పెండింగ్లో పెట్టడానికి వీల్లేదు. రాష్ట్రపతి అయినా సరే 3 మాసాల లోపు వాటికి అంగీకారం తెలపాల్సిందే అని తీర్పు చెబుతూ ఆ 10 బిల్లులు అంగీకారం పొందినట్టే అని చెప్పి ఒక ప్రకటన చేశారు. దాంతో దుమారం రేగింది. స్టాలిన్ ప్రభుత్వం చాలా సంతోషపడింది. ఎందువలనంటే కనీసం సుప్రీంలోనన్నా, దాన్ని మనం సుప్రీం అంటాం, అత్యున్నత న్యాయస్థానం, ఎక్కడ న్యాయం జరిగిపోతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. సో అక్కడ తమకు న్యాయం జరిగిందని చెప్పి అనుకున్నారు. ఆ బిల్లులను ఆల్రెడీ అమలు చేయటం కూడా మొదలుపెట్టారు. ఇది జరిగి 2-3 రోజులు అయిపోయింది. కానీ అంతటితో అది ఆగిందా అంటే నిన్న మధ్య ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు అధికారాలను ప్రశ్నించారు. రాష్ట్రపతి అధికారాలనే ప్రశ్నించే స్థాయి సుప్రీంకోర్టుకుందా అని ఆయన కొత్త వాదన లేవతీశారు. ఇది న్యూక్లియర్ మిజైల్ లాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థల మీద సుప్రీంకోర్టు అనేది మిజైల్స్ను ప్రయోగిస్తుంది. ఇలాగే జరిగితే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. రాష్ట్రపతి, గవర్నర్లు అనేవాళ్ళు రాజ్యాంగ హోదా కలిగిన వారు. వారిని శాసించే అధికారం కానీ, వారు ఎలా ప్రవర్తించాలి, ఎలా చెయ్యాలి అని చెప్పే అధికారం కానీ సుప్రీంకోర్టుకు ఉందా? అయితే సుప్రీంకోర్టే శాసనాలు చేస్తుందా? సుప్రీంకోర్టే ఆ శాసనాలను అమలు చేస్తుందా? అలాంటప్పుడు పార్లమెంట్ ఎందుకు దండగా అని ఆయన తీవ్రంగా అభ్యంతరం తెలియజేశాడు. చాలా చాలా అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభలో కొత్తగా వచ్చిన సభ్యులను అవగాహన తరగతులు చెప్తున్న క్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అది ప్రభుత్వం తాలూకు వాయిస్‌గా మనం అనుకోవాలి. ఎందుకంటే, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలను అటు ప్రధాని గాని, ఇప్పుడు ప్రధానికి కుడి భుజంగా ఉన్న హోంశాఖ మంత్రి గాని, ఆ మాటకొస్తే న్యాయశాఖ మంత్రి గాని జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల చేస్తే రాష్ట్రపతి చేయాలి. లేకుంటే అదే హోదా ఉన్న ఉపరాష్ట్రపతి చేయాలి. చాలామంది విశ్లేషకులు చేసే వ్యాఖ్యలేంటంటే చెప్పేదేంటంటే, ఇది ధన్‌ఖడ్ నోటి ద్వారా వచ్చిన ఆ మాటలన్నీ సాక్షాత్తు ప్రభుత్వం తాలూకు అభిప్రాయాలే. వారు చెప్పలేని పరిస్థితుల్లో రాజ్యాంగ హోదా కలిగిన ఉపరాష్ట్రపతి చేత ఇవన్నీ చెప్పించారనేది బహిరంగ రహస్యం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదంతా మనం ప్రక్కన పెట్టేస్తే, అసలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఏంటంటే, ఎవరు గొప్ప? మనం ఇందాక చెప్పుకున్న 4 వ్యవస్థల్లో ఫోర్త్ ఎస్టేట్ ప్రశ్న ప్రక్కన పెడితే, ఈ 3 వ్యవస్థలు ఏది గొప్ప అనే దాని మీద ఇక్కడ తీవ్రమైన వివాదం చెలరేగినట్టు కనిపిస్తోంది. రాష్ట్రపతి హోదా మీద రకరకాల వాదనలు ఉన్నాయి. గతంలో విమర్శలు కూడా వచ్చాయి. రబ్బర్ స్టాంప్ అని ఇక రకరకాలు అనుకున్నారు. కానీ అలాంటిది ఏం కాదు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి గొప్ప గౌరవం ఇచ్చారు. అత్యవసరంగా తీసుకునే నిర్ణయాలు కూడా రాష్ట్రపతికి వారు ఇచ్చారు. అంటే రాష్ట్రపతి ఈజ్ ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ అమలుకు కృషి చేయాల్సిన వారు రాష్ట్రపతి. కనుక రాష్ట్రపతిని మించిన హోదా ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో లేదు అనేది ఒక ప్రక్క వాదన అయితే, రాష్ట్రపతి అనేవారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారకుండా స్వయం ప్రతిపత్తితో, అంటే అటానమస్గా వారు పనిచేయగలగాల. అది గవర్నర్లైనా అంతే. అంటే రాజకీయాలకు అతీతంగా నాన్ పొలిటికల్గా ఉండాలి అనేది ఇది. సాధారణంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు తమకు అనుకూలమైన వారిని గవర్నర్లుగా నియమిస్తూ వస్తూ ఉంటుంది. అలాగే తమ మాటను కాదనకుండా పాలన సాగించే వాళ్ళను, లేకపోతే పాలనను పర్యవేక్షించే వాళ్ళను మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నుకుంటారు. దానికి రకరకాల సమీకరణలు చెప్తారు. కులము, మతము అవన్నీ తీసుకొస్తారు. కానీ రాష్ట్రపతి తప్పనిసరిగా ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి కనుక మనం చరిత్ర తీసుకుంటే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ రాష్ట్రపతి తలుచుకుంటే, అంటే ఆ మాటకు వస్తే రాజ్యాంగ పదవిలో ఉన్నవారు ఎవరు తలుచుకున్నా ప్రభుత్వాలను కూడా డిస్మిస్ చేసే అధికారం ఆ పదవికి ఉంది. ఒక చిన్న ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకున్నాం. మనకు చాలామంది ఎన్నికల ప్రధాన వాళ్ళు వచ్చారు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ వచ్చారు. మామూలుగానే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నియమించేది కేంద్ర ప్రభుత్వమే కనుక. కానీ ఒకే ఒక్కడు టిఎన్ శేషన్ గతంలో ఎన్నికల కమిషనర్గా చేసినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం మాట కానీ, చాలా రాష్ట్రాలు ఎన్నికల విషయంలో పోస్ట్ పోన్మెంట్ అలాంటి వాడినా కూడా అతను ఏ మాత్రం ఖాతరు చేయకుండా తాను ఏమనుకున్నారో అదే చేశారు. అంటే అర్థం ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కొన్ని అధికారాలు ఉంటాయి. అవి ప్రభుత్వానికి జవాబుదారీగా ఆయన ఉండాల్సిన అవసరం లేదు. తను అనుకుంటే ఏదనుకుంటే అది చేయడానికి, అంటే రాజ్యాంగ పరిధిలోనే ఏదనుకుంటే అదంటే అది మళ్ళీ రైట్ ఈజ్ మైట్ అంటే నియంత పాలనకి వెళ్ళిపోతుంది. అలా ఏం కాదు. రాజ్యాంగంలో సూచించిన అధికారాలను స్పష్టంగా, అంటే ఆప్టిమం లెవెల్ గరిష్టంగా వాళ్ళు వాడుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. అలా కాకుండా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండాలని చూస్తే ఇలాంటి విమర్శలు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ధన్‌ఖడ్ గారు చేసిన ఈ విమర్శలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. పార్లమెంటు తలుచుకుంటే జడ్జీలను తీసివేసే అధికారం కూడా పార్లమెంటుకు ఉంది అని ఆయన పరోక్షంగా సుప్రీంకోర్టుకు హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా కనిపిస్తోంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకి చాలా విచక్షణ అధికారాలు ఉన్నాయి. ద హైయెస్ట్ అథారిటీ, అందుకే దానికి సుప్రీం అని పేరు పెట్టారు. అంటే సూపర్, అన్నిటికంటే పెద్ద వ్యవస్థ అని అర్థం. సో అలాంటప్పుడు ఆయన వీరు చేసిన ధన్‌ఖడ్ గారు, అంటే ఉపరాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు భయపెట్టడానిక, పునరాలోచించమని హెచ్చరించడానిక, లేకుంటే మేము తలుచుకుంటే
మీరక్కడ ఉండరు అని సందేశం పంపడానికా అనే చర్చ దేశవ్యాప్తంగా ఇప్పుడు మొదలయ్యింది. అసలు ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అవసరమా లేదా అనే దాని మీద చాలా కాలం నుంచి చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రపతిని ప్రక్కన పెడితే గవర్నర్ల విషయంలో ఈ చర్చ ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో మొదలైంది. ఉదాహరణకు మనకు 1983, 84 ఆ ప్రాంతాల్లో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ చర్చ లేవదీశారు. అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకు దండగా అని ఆయన ప్రారంభించారు. దానికి ప్రధానమైన కారణం ఉంది, వ్యక్తిగతమైన కారణం కూడా ఉంది. అదేంటంటే వారు చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు అప్పటి గవర్నర్ రాష్ట్ర గవర్నర్ రామ్లాల్ అని ఒక ఆయన ఉంటారు. వారు నాదెండ్ల భాస్కర్ రావు అనే ఒక వ్యక్తిని తనకు మెజారిటీ ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే వారిని ముఖ్యమంత్రిగా చేసేసేసారు. సో దీనికి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఇందిరాగాంధీ ఈ పని చేయించిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్టీ రామారావు గారు అసలే ఆయన ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఎవరు అసలు ఈ గవర్నర్, గో బ్యాక్ రామ్లాల్ అని ఒక ఉద్యమమే లేవదీశారు. కోర్స్ ఆ తర్వాత పరిణామాల్లో మళ్ళీ వారు సీఎం అయ్యారు. అప్పటి నుంచి గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్రం చేతిలో కీలు బొమ్మలా ఉంటుంది, కేంద్రం ఏది చెప్తే అది చేస్తుంది అని చెప్పి ఆయన ఇందిరాగాంధీని ఉటంకిస్తూ చాలాసార్లు ఈ ప్రస్తావన చేశారు. అది మధ్యకాలంలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలైంది. ఆ మధ్య మన ప్రక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళసాయి సౌందరరాజన్ అని ఒక మేడం గవర్నర్గా ఉండేవారు. వారు బీజేపీ నియమించిన గవర్నర్ వారు. వారికి కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు, తీవ్ర స్థాయిలో విభేదాలు. ఏ బిల్ పంపించినా సరే ఆవిడ తిరస్కరించడం. ముఖ్యంగా ఎమ్మెల్సీ గవర్నర్ నామినేషన్ ద్వారా గవర్నర్ నామినీగా వచ్చే ఎమ్మెల్సీల జాబితాను కూడా ఆవిడ తీపి పంపించేసింది. అలాగే వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించిన పత్రాలను కూడా ఆవిడ తిప్పి పంపించేసింది. ఒక ప్రక్క ఉన్నత విద్య తీవ్ర సంక్షోభంలో ఉన్నది. వైస్ ఛాన్సలర్ నియామకం జరిగితే కానీ అధ్యాపక నియామకాలు జరపలేమని చెప్పి పదే స్వయంగా మంత్రులే వెళ్ళి అడిగిన హరీష్ రావు అప్పట్లో ఆవిడ కలిసారు వెళ్ళి గవర్నర్ గారిని. అయినా సరే ఆవిడ ససేమరా ఒప్పుకోలేదు. అంటే ఎక్కడి నుంచో ఆదేశాలు వస్తున్నాయి ఆవిడకి. ఆ ఆదేశాలు అనుసరించి ఆవిడ అంగీకారంతో తీవ్ర రగడైంది. ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత కేరళ రాష్ట్రానికి సంబంధించి కూడా గొడవ మొదలైంది. నేను ఇందాక చెప్పినట్టు ఎన్డీఏతర ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలతో సఖ్యంగా ఉండట్లేదు. ఇది చాలాసార్లు అప్పుడు మనం చెప్పుకున్నాం. ఎన్టీఆర్ ఉదాహరణ చెప్పుకున్నాం, ఇప్పుడే కేసీఆర్ గారు ఉదాహరణ చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడ విజయన్ గారు ఉన్నారు కదా, వారికి అక్కడ ఉన్న గవర్నర్ గారికి విశ్వనాథ్ అలేకర్ అని గవర్నర్, వారు కూడా సహాయ నిరాకరణ. వీరు ఏం బిల్లులు పంపించినా సరే, ఏ ఫైల్ పంపించినా సరే ఆ ఫైల్ అయితే పెండింగ్లో పక్కన పెట్టేయటం, లేకపోతే దానికి రిప్లై ఇవ్వకుండా పంపడం, లేకపోతే రిజెక్ట్ చేయటం, అంటే నిరాకరించటం జరుగుతూ వస్తుంది. ఆయన ఒక దశలో సీఎం విజయన్ గారు ఎక్కడి దాకా వెళ్ళారంటే, అసలు మాకు వైస్ ఛాన్సలర్ అనేవాడే టాప్ మా యూనివర్సిటీ వ్యవస్థలో, అసలు మాకు ఛాన్సలర్ అక్కర్లేదు, గవర్నర్ ఛాన్సలర్ కానే కాదు, ముఖ్యమంత్రి ఛాన్సలర్ అని నిర్ణయం తీసుకునేదాకా వెళ్ళింది. అంటే అర్థం ఏంటి? గవర్నర్ సహాయ నిరాకరణ చేస్తున్నారు కనుక సాధారణంగా వైస్ ఛాన్సలర్ తర్వాత ఛాన్సలర్ ఉంటారు. ప్రతి యూనివర్సిటీకి ఛాన్సలరే పెద్ద దిక్కుగా ఉంటారు. ఒకవేళ స్నాతకోత్సవం జరిగితే ఛాన్సలర్ గారే వచ్చి స్నాతకోత్సవ కార్యక్రమం అంతా చూస్తారు. అది ఇప్పటిదాకా వస్తున్న ఒక మనకు ప్రోటోకాల్. అది కూడా వైలేట్ చేస్తాం కావాలంటే మేము. ఎందువల్లనంటే మా గవర్నర్ మాకు అసలు మాట వినడం లేదు అని చెప్పి ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయినా సరే అది ఆ మధ్య ఆగిపోయింది. తర్వాత తమిళనాడు వంతు వచ్చింది, స్టాలిన్ వర్సెస్ ఎన్ రవి. ఆయన అస్సలు ఏ బిల్ పంపించినా సరే ఆయన తీసి పక్కన పెట్టేస్తున్నారు. అంటే తమిళనాడులో మొన్న ఈ మధ్య జరిగింది, అమిత్ షా గారు వచ్చి తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది అని చెప్పి అక్కడ ఒక అధ్యక్షుడిని నియమించడం. ఈసారి ఎన్నికల్లో ఏఐడిఎంకేతో పొత్తుతో మేము వెళ్తాం, తప్పనిసరిగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనుకుంటున్న తరుణంలో నేపథ్యంలో తప్పనిసరిగా తమిళనాడు ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం గురిపెట్టింది. అందువలనే గవర్నర్ రవిని పురుకొల్పి
స్టాలిన్ ఆటలు సాగకుండా చేసింది. అఫ్కోర్స్ స్టాలిన్ చాలా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని బిల్లుగా రూపొందించారు. అందువల్లనే ఆపేసానని ఆయన చెప్తే చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా భాష విషయంలో హిందీ భాషను మా మీద బలవంతాన రుద్దవద్దు, మేము తమిళం, మా తమిళ అంటే ఇష్టం. దాని మీద ప్రధానమంత్రి కూడా ఒక సటైరికల్ కామెంట్ చేశారు. ఎవరికి తమిళంలో సంతకం చేయడం కూడా రాదని చేశారు. అది ఒక వేరే విషయం. కాకపోతే ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక గవర్నర్ సహాయ నిరాకరణ చేస్తే అసలు పాలన అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి అసలు గవర్నర్ అనే ఒక పదవికి, రాజ్యాంగ పదవికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? గవర్నర్ ఏదనుకుంటే అది చేయొచ్చా? చట్టసభలో అంటే శాసనసభలో, విధానసభలో బిల్లులు చేసి దాని మీద పెద్ద పెద్ద చర్చలు చేసి దానికి చట్టరూపం తీసుకొచ్చి దానికి అంగీకారానికి మాత్రం, సంతకానికి మాత్రం గవర్నర్ దగ్గరికి పంపిస్తే అవి ఆపేసే హక్కు గవర్నర్కు ఉందా అనే ప్రశ్న ఉదయించినప్పుడు అసలు గవర్నర్లకు అనే వాళ్ళకి ఏమేమి అధికారాలు ఉంటాయి అని. ఒకటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే వారు పరిపాలన మీద, ఉదాహరణకు 2 సభలు, అప్పర్ హౌస్, లోయర్ హౌస్ని కలిపేసి ఆయన బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేటప్పుడు ప్రసంగిస్తారు వచ్చి. అంటే నా ప్రభుత్వం, నా ప్రభుత్వం, నా ప్రభుత్వం అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? హీస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే స్టేట్ లెవెల్లో కాన్స్టిట్యూషనల్ హెడ్గా గవర్నర్ ఉంటారు కనుక ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆయనకు ఉంటాయి. అది మాత్రం కాదనలేని విషయం. అంటే ఆర్డినెన్స్ని ఇష్యూ చేయటం అలాంటివన్నీ ఉంటాయి. రెండోది లెజిస్లేటివ్ పవర్స్ అంటారు. అంటే చట్టాలను శాసనసభలో చేస్తే ఆ చట్టాలను అమలు చేయడానికి ఆయన అంగీకారం తెలియజేయాలి. అంటే గజెట్లో ప్రచురణ చేయటాలు అలాంటివి చేయాలి. ఇక మూడోది అత్యంత వివాదాస్పదమైనది, ఇక్కడే గవర్నర్లు రాంగ్ రూట్లోకి వెళ్తున్నారనే విమర్శ కూడా ఉన్నది. అదేంటంటే డిస్క్రిషన్ పవర్స్, అంటే విచక్షణాధికారాలు. అసలు విచక్షణ అనే దానికి ఎలా డిఫైన్ చేస్తాం, నిర్వచిస్తాం? ఇప్పుడు ఇక్కడ విచక్షణ అంటే ఆయనకి విచక్షణాధికారం ఉంది అంటే ఆయన అనుకుంటే అవును, కాదంటే నో అనే పరిస్థితి వస్తుంది. కానీ ఆ సరైన సహేతుకమైన కారణాలు చూపించకుండా ఆయన నో అనటానికి వీల్లేదు. కానీ ఇక్కడ దీన్ని ఇంటర్ప్రిట్ చేసే టైంలో, అంటే అది ఇది అని చెప్పి నేను నిర్వచించే విషయంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. అక్కడే గొడవంతా మొదలైంది. గవర్నర్కి విచక్షణాధికారాలు ఉన్నాయి కనుక తన విచక్షణను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం వాదిస్తున్నాయి? విఘ్నతను ఉపయోగించాలి, విచక్షణను కాదు అని చెప్తున్నాయి. కానీ ఇక్కడ విచక్షణ ఉపయోగించి వారు నో అని కానీ ఎస్ అని కానీ చెప్పగలుగుతున్నారు. అక్కడ కనుక అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తాలూకు ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటే ఈజీగా వచ్చిన వెంటనే సంతకాలు అయిపోతున్నాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు కనుక, ఏతర ప్రభుత్వాలు అంటాం కదా, ఎన్డీఏతర అన్నాం కదా ఎందుకు, అలాంటి ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రం ఇలాంటివన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి. ఇది ఎంతకాలం సాగాలి ఇంకా అని చెప్పి స్టాలిన్ లేవదీసిన ఈ దుమారం ఇప్పుడు మొత్తానికి ఆ మధ్యకాలంలో మనం ఇంకో ఉదాహరణ కూడా మెన్షన్ చేయాలి. ఢిల్లీ పీఠాల మీద 3 సార్లు అధికారాన్ని కొనసాగించిన ఆప్కి అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్కి కూడా చాలా విభేదాలు. ఆయన పంపడం, వీళ్ళు రిజెక్ట్ చేయటం, ఆయన వారు పంపడం, ఈయన రిజెక్ట్ చేయటం, ఇలా రకరకాల గొడవలు అక్కడ కూడా చూసాం. ఆ తర్వాత ఫైర్ బ్రాండ్ దీది మమతా బెనర్జీ గారు కూడా గవర్నర్ మీద చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. తాము చెప్పింది ఏమి ఆయన వింటలేదు, ఆయన చెప్పినట్టు వింటమని కాదు, అక్కడ వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పి ఆవిడ కూడా అక్కడ వాదన చేశారు. అందువల్లనే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనేది దేశం మొత్తం మేధావులు చెప్తున్న మాట. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును తమ ఆధీనంలోకి తీసుకోవడానిక, లేకపోతే మా మాట వినకపోతే మీకు స్థానచలనం కలుగుతుందని హెచ్చరించినట్ట? ఇది ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఏం జరుగుతుంది చూడాలి. ఎందుకంటే అసలే మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో ఏదైనా సాధ్యమే. అంటే బ్రూటల్ మెజారిటీ, గరిష్టంగా మెజారిటీతో ఉన్న ప్రభుత్వాలు ఇంపీచ్మెంట్ అనేది ఒకటి ఉపయోగించి అభిశంసన చేసి జడ్జీలను తీసేసేయడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఉంది కనుక అలాంటి అవకాశం లేనప్పటికీ చర్చ అయితే మొదలైంది. ఈ చర్చ ఏ ఫలితాలను ఇస్తుందో మనం భవిష్యత్తులో వేచి చూడాలి. ఇది రాజ్యాంగ వ్యవస్థల మధ్య రగులుకున్న రగడకు సంబంధించిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ నమస్తే, మీ బాబీ వర్మ.